అయింది. యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కు సంబంధించి మనకు ప్రేమ అందించినటువంటి వివరాల ప్రకారం అక్కడ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక కమలాపూర్ కాలనీ నుంచి పోలింగ్ వివరాలు, పోలింగ్ సరళికి సంబంధించి వివరాలు అందించేందుకు మనకు ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, జ్యోత్స్న, మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. ఉదయం 7 గంటలకు అనుకున్న సమయానికే దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా ఓటర్లు ఎవరైతే వస్తారో అందరి చేతిలో కూడా ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోన్లకు సంబంధించిన విషయంలో ఈసారి ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వస్తారో వాళ్ళు ఫోన్లను ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఫోన్లు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఎందుకంటే లోపలికి ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో 100 మీటర్ల ఎవరైతే లోపలికి రావడానికి అనేది ఉండదు కాబట్టి మొత్తం కూడా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా యథావిధిగా అయితే కొనసాగించడం జరిగింది. సో ప్రస్తుతం విజువల్స్ తీసుకోవచ్చు, చాలా మంది కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుని వస్తున్నారు. సో ఓటు హక్కు అంతా కూడా వినియోగించుకుని అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే పోలింగ్ కి సంబంధించి కూడా మొత్తం కూడా అందరూ కూడా క్యూ లైన్లు అయితే నిలబడ్డారు. వాస్తవానికి చాలా మంది కూడా ఉదయమే వీలైనంత త్వరగా కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్లేందుకైతే అందరూ కూడా రావడం జరిగింది. వాస్తవానికి అందరూ కూడా 8 తర్వాత వస్తారనుకున్నప్పుడు కూడా ఎర్లీగానే చాలా మంది కూడా చాలా బూత్లలో పూర్తి స్థాయి క్రౌడ్ అయితే మనకి కనిపిస్తుంది. 10 తర్వాత ఇంకాస్త క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అయితే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి ఇంతకుముందు మనం చూసినట్టుగానే ఇక్కడ కూడా అభ్యర్థులకు సంబంధించిన పూర్తి డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఓటకు వినియోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఓటకు వినియోగించుకోవడం? Sorry, I don't speak Telugu. I don't understand. What is your experience? It was good. Good? Yes. Is this first time? No, I voted previously. A lot of them. Yes. I voted like every elections I vote. ఇప్పటికే ఓటకు చాలా మంది కూడా వినియోగించుకుని కొంతమంది సీనియర్ సిటిజన్లు కూడా క్యూ లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఉన్నారు. దాదాపుగా మొత్తం పోలింగ్ బూత్లన్నింటిలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అలాగే మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన దాంట్లో కూడా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో మరికొంత కేర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి హర్షించదగిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉన్న ఓటర్లలో చాలా మంది కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎర్లీగా వచ్చి వాళ్లే క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే చాలా మంది ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో మనం విజువల్లో కూడా చూస్తున్నాం. లోపల పోలింగ్ స్టేషన్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. 4 ఈవీఎంలను పెట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తం 58 మంది అభ్యర్థులు ప్లస్ 100 అంటే 59 కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు సార్ ఫస్ట్ టైమా సార్ ఎన్నో సార్ మేడం ఎన్నో సార్ ఓటు హక్కు? చాలా సార్లు ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయాల్సింది సీనియర్ సిటిజన్స్. మీరు చాలా ఎర్లీగా వచ్చి ఈ చలిలో కూడా వచ్చేస్తున్నారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ఓటుకు వేయడానికి కూడా చాలా బద్దకిస్తుంటారు. మీరు ఈసారి చాలా మంది వేస్తారండి అని అనుకుంటున్నాను. సార్ మీరేం చెప్తారు సార్ ఓటుకు? నేను చాలా సార్లు ఓటేసాను. రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ నేను. తొందరగా వచ్చి ఓటేస్తే రష్ ఉండదని వచ్చి ఓటేస్తాను. చాలా సార్లు వేస్తాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయండి, ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది ఓటు వేయడానికి కూడా బద్దకిస్తుంటారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు వేయాలండి. ఓటు వేస్తేనే కదా మనకెవరు మనకి నచ్చిన వాళ్ళని మనం తెచ్చుకునేది. అందుకని ఓటు వేయాలి. మ్యామ్ చెప్పండి మేడం. ఏముందండి, ఓటు తప్పకుండా వేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఓటు వేయరు, తర్వాత మాత్రం మాకు అవి కాలేదు ఇవి కాలేదు అని ఏవో అడుగుతుంటారు. జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే కదా. దానికి బద్దకిచ్చ అట్లా కాకుండా ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ and vote. That is their constitutional right as such, isn't it? చెప్పారుగా చాలా. సో చాలా మంది కూడా వస్తున్నారు. సార్ ఏంటి ఫస్ట్ ఎన్నోసారి ఓటేస్తున్నారు? ఎలా చేస్తున్నా చాలా ఏం లేదు. ఏం చెప్పనుకున్నా? ఎందుకంటే చాలా మంది ఓటు వేయడానికి కూడా ఆలోచిస్తుంటారు రావాలా. ఇలా హాలిడే డిక్లేర్ చేయలేదు. ఎవరు వస్తారండి? హాలిడే వేస్తేనే ఎవరు వస్తలేరు.
హాలిడే లేకపోతే ఎవరు వస్తారు? ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు జాబ్లకి. 30% కూడా కాదేమో నా డౌట్ ఈసారి జూబ్లీహిల్స్లో. మీరు అన్నట్టు వాస్తవం. ఎందుకంటే కేవలం ఇక్కడ వరకు పరిధి మాత్రమే ఇవ్వడం జరిగింది. జాబ్ చేసే వాళ్ళంతా బయట ఉంటారు. అదే మళ్ళీ వాళ్ళకి ఎందుకు వస్తారు? వాళ్ళకేం పని? ఇప్పుడు మేము కూడా పొద్దున్న వచ్చినట్టు ఎప్పుడు మేము పొద్దున్నే వస్తాం. ఎప్పుడు మా ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఏంటంటే మన డ్యూటీ చేయాలి. అందరికి చెప్తాను నేను రమ్మని. అమ్మా, మీరు ఏం లేదండి రెగ్యులర్ గా ఇస్తాం ఎప్పుడు మిస్ చేయలే. ఫస్ట్ సెకండ్ మేమే ఉంటాం. ఫస్ట్ ఎప్పుడైనా మేమే ఉంటాం. సార్ మీరేంటి ప్రతి రెగ్యులర్ గా రెగ్యులర్ గా వేస్తామండి. కంపల్సరీ ఓట్ అనేది మన హక్కు కాబట్టి మనం వేయాలి. వేస్తేనే అసలు మన మార్పు అనేది తెలుస్తుంది. అది వేయకుండా ఇంట్లో కూర్చొని మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు అది. సో ఓట్ అనేది మన హక్కు. వేస్తేనే మనకు ఒక ప్రాపర్గా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో అందరూ దయచేసి ఓట్ వేయండి. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా ఇస్తుంటారా? సార్ ఎప్పుడు వచ్చినా కూడా? ఎస్ సార్, మీరేం చెప్తారు? మీరేం చెప్పనుకున్నారు? అందరు ఓటేయండి. మ్యామ్, ఏం చెప్పనుకున్నారు? ఓటు కంపల్సరీ వేయాలి అందరూ, ప్రతి ఒక్కరు. మన డెవలప్ కావాలంటే మంచి పార్టీ నాయకుని వెన్నుకోవాలి కదా. మీరు రెగ్యులర్ చేస్తారా? ఎస్, రెగ్యులర్గా ఇస్తాము. ఇది నా సెకండ్ టైం ఓటింగ్ అనమాట. సో ఓట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి, ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి, సో కంపల్సరీ అందరు ఓట్ వేయాలండి. మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా? మా ఫ్రెండ్స్ అంటే దగ్గరలో ఎవరు లేరండి. సో నేను చాలా మంది కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నారు, ఖచ్చితంగా ఓటు హక్కు ఏదైతుందో అది వినియోగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10 గంటల తర్వాత మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు ఓటర్లు చెప్పిన విధంగా ఏదైతే ఓవైపు హాలిడేని ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే కేవలం ఈ పరిధి వరకు మాత్రమే హాలిడేని డిక్లేర్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేస్తే ఇప్పుడే ఓటు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి, లేదు అంటే తమ ఓటు హక్కును కూడా త్యాగం అంటే వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా ఓవరాల్ గా అయితే పోలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సాయంత్రం 6 వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇటు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో, అలాగే ఏదైతే పోలీసుకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే చేస్తున్నారు. భద్రత విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటూ కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోత్స్న. రైట్ ఆర్కే, అది కమలాపూర్ పోలింగ్ స్టేషన్లో మనకు ఆర్కే అందించినటువంటి రిపోర్ట్. అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న క్రమం కనిపిస్తోంది. అండ్ వెదర్ కూడా మనం చూసుకున్నట్లయితే అండ్ కాస్త చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. సో మరి కాసేపట్లో మరికొద్ది టైంలోనే చాలా మంది కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు ఇవాళ ఓన్లీ జూబ్లీ హిల్స్కు మాత్రమే హాలిడే ఇచ్చారు. మిగతా వాటికి వర్క్ ఉంది కాబట్టి, హాలిడే లేదు కాబట్టి, సో వచ్చేటువంటి అవకాశాలు కాస్త తక్కువ ఉంటాయి అని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో మరి చూడాలి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదు అవుతుంది అనేది. అండ్ ప్రస్తుతానికి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు